బైన్సా డివిజన్లో వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. ఒంటరి మహిళలు తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. అందిన కాడికి దోచుకెళ్తున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తాజాగా బైన్సా పట్టణ శివారులోని నాగదేవత ఆలయంలోని దేవతా విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హుండీ పగలగొట్టి నగదు అపహరించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని సిఐ గోపీనాథ్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం రాత్రుల్లో గస్తీ నిర్వహించి దొంగతనాలు అరికట్టేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏదైతే ఈరోజు మన మైసా నగరంలో మహారాష్ట్ర రోడ్డు మాంజ్రి గ్రామం వద్ద మన నాగదేవత గుడిలో దుండగులు హుండీ పగలగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని హిందూ వాహిని తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ ఇక్కడ పొలంలో ఉన్నటువంటి యజమానులు కానీ దీన్ని అభివృద్ధిపరిచి భక్తులకు అండగా నిలబడాలని దేవుణ్ణి కొలుస్తూ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నావల పంచమి నాడు ఎంతో ఘనంగా జాతరను నిర్వహిస్తారు. కాబట్టి మనము శివుని మెడలో ఉన్నటువంటి నాగసర్పాన్ని ఎంతగా భక్తిగా భావిస్తామో అలాంటి దేవాలయంలో ఇలాంటి అశుభము జరగడం చాలా బాధాకరమైన విషయము. దయచేసి ఇక్కడికి వెంటనే సీఏ గారు రావడం జరిగింది. వారు కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, నిందితులను పట్టుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా వారి మీద నమ్మకంతో తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను దొరకబట్టి ఏదైతే డబ్బులకు ఆశపడి దేవాలయాలను ధ్వంసం చేయడం అనేది సరికాదు. దేవాలయ జోలికి వెళ్తే ఎవరు కూడా బాగుపడి బట్టపైన పడిన వ్యక్తి లేడు. కాబట్టి దయచేసి హిందువుల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులను తొందరగా పట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే బైన్సా అనేది సెన్సిటివ్ ఏరియా కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా ఉండి పోలీసులకు సహకరించి వారికి కూడా మనం అండగా నిలబడి ఈ నిందితులను పట్టుకునే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి ఇక్కడ దేవాదాయ శాఖ అనేది దేవాలయాల కోసం ఉంది. కానీ దేవాదాయ శాఖ ప్రతి ఒక్క దేవాలయాల దగ్గర కూడా సీసీటీవీ ఫుటేజీలు ఏర్పాటు చేయాలని మన హిందూ వాహిని డిమాండ్ చేస్తుంది. ఏదైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో ఎక్కడైతే హుండీ ఆదాయం ఎక్కువ వస్తుందో అక్కడే దాని మీద దృష్టి పెట్టకుండా దయచేసి ప్రతి దేవాలయం దగ్గర ప్రభుత్వం తరఫున